ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని తర్వాత గుంటుపల్లి, తర్వాత సాయంత్రం కొట్టులపూడి, అలాగే మూలపాడి గ్రామాల్లో జరుగుతుంది. ఒక పక్క గడప గడప చేస్తూ ఉన్నాం, కొంత సమయం ప్రచారం గ్రామాల్లో చేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి విశేషమైన స్పందన ఉంది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని, ఈ ప్రాంతానికి ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందనే విషయం ప్రజలు గుర్తించారు. సంక్షేమ పథకాల ముసుగులో ప్రజలను మోసం చేసే విషయాన్ని కూడా ప్రజలు గమనించారు. సంక్షేమం, అభివృద్ధి రెండుగా ముందుకు సాగాలి అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు రాబోయే రేపటి భావితరాలకి తీరని అన్యాయం చేశారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే వాళ్ళు లేరు, ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని నిర్ణయించుకున్నారు. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. మైలవరం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా మిత్రపక్షాల సహకారంతో ఎగరేస్తాం. తప్పకుండా గెలిచి ఈ ప్రాంతానికి ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగిస్తాం. ఇప్పుడు నేను 6 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేశా. ఎవరి మీద రౌడీజం చేశా, ఎవరినారే అన్నా, తురే అన్నా, లేకపోతే ఎవరన్నా ఒకరి మీద రాయేయమన్నానా, ఒకరిని కొట్టమన్నానా, 6 ఏళ్ళు నన్ను నేను నిరూపించుకున్నా. ఇప్పుడు కొత్తగా వచ్చి ఇవన్నీ ముఖ్యమంత్రి గారి యొక్క ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఆయన దగ్గర చాలా కనికట్లు, పదజాలాలు ఉన్నాయి. స్థానికుడు, స్థానికేతరుడు కొత్తగా ఎప్పుడు తీశారు. మరి నేను స్థానికేతరుని అయితే 2019 నియోజకవర్గం నన్ను ఎందుకు తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి గారు? సరే, పేదలు, పెత్తందారులు. మరి నేను పెత్తందారుని అయితే 2019లో నన్ను ఇక్కడ ఎందుకు నిలబెట్టారు ఈ ముఖ్యమంత్రి గారు? కాబట్టి ఈయన చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు. ఇక్కడ అమరావతి ఉంటుంది, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నా, కార్యాలయం ఇక్కడే కట్టుకున్నా అన్నారు. అమరావతికి మంగళం పాడారు. పోయినసారి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. రేపంటే అధికారంలోకి వస్తే వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారంటారు. భగవంతుడు మీకు అవకాశం ఇడు. తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా మీకు అవకాశం లేదు. అలాగే ఇప్పుడు స్థానికుడు, స్థానికేతరుడు అని చెప్పి ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్తా ఉన్నా. మీరు పెనలూరు నియోజకవర్గానికి వెళ్ళి ఏం చెప్తారు? స్థానికుడు కోటేయమని చెప్తారా, స్థానికేతరుడు కోటేయమని చెప్తారా? మరి మీరు అదే ఇక్కడ మైలవరంలో ఏ వైఖరి తీసుకుంటారో పెనలూరులో కూడా అదే వైఖరి తీసుకోవాలా. అదే వైఖరి మన ఒంగోలులో కూడా తీసుకోవాలి. ఎందుకంటే 4 జిల్లాలు దాటిచ్చి తీసుకొచ్చి అక్కడ శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పెట్టాడు కదా. మరి ఇక్కడ నన్ను స్థానికేతరుడు అన్నప్పుడు ఈ మిగతా స్థానికేతరులందరినీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకోవాలా. ఏవైనా రౌడీజానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరో అందరికీ తెలిసిందే. నేను రాష్ట్రంలో ఎన్ని అలజడులు జరిగినా 5 సంవత్సరాల కాలం భగవంతుడి దయ వల్ల నా నియోజకవర్గంలో ఏ అలజడులు లేకుండా చూశాను. పక్కన చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి వెళ్ళిన వ్యక్తులు కూడా ఎవరో మీకు తెలుసు. అది ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకైతే సంబంధం లేదు. ఒక మహానాయకుడు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఏమైనా ఇక్కడ ఉన్న సామాన్యుడు అని చెప్పే వ్యక్తి మీద వాళ్ళకి ఏ రకమైన నమ్మకం లేదు. ఆయనకు 3 పెత్తందారులు పెట్టారు. ఒకటేమో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, రెండేమో హర్షారెడ్డి, మూడేమో ఇప్పుడు కొత్తగా 3వ కృష్ణుడు తిరుపతి రెడ్డి అని వచ్చాడు. వీళ్ళందరూ జాలరు గ్రామ నాయకత్వాల మీద కూడా నమ్మకం లేక గ్రామానికి ఒక 2 పెత్తందారులను పెట్టడం కోసం అక్కడి నుంచి ఒక 60 మంది ఒక టీం దిగారు. ఇప్పుడు ఇంకొక 60 మంది టీం వచ్చే 4 రోజులు దిగుతున్నారు. వీళ్ళ దగ్గర ఉండి రిగ్గింగ్లు చేపిస్తారంట, డబ్బులు పోల్చుతారంట, ఇక్కడ అరాచకాలు చేస్తారంట. కృష్ణా జిల్లా ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా ప్రజలు చేతులు గాజులు వేసుకొని కూర్చోలేరు. లుంగీలు తీసి కొడతాం వాళ్ళందరినీ ఇక్కడ. ఆ మేరకు మమ్మల్ని ఈ ప్రజలు వాళ్ళ ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రామాల్లోకి వచ్చి తిరిగే ఈ లుంగీల బ్యాచ్ని కొంతమంది నేను వాళ్ళ వీడియోలు, ఫోటోలు దగ్గరగా చూసాను. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ప్లాట్ఫామ్లో జేబులు కొట్టే బ్యాచ్ అంతా తీసుకొచ్చారు. ఎక్కడో కన్నాలు వేసేవాళ్ళు ఈ బ్యాచ్ అంతా ఉన్నారు. వాళ్ళు గ్రామాల్లోకి వస్తే తేలిగ్గా గుర్తుపట్టవచ్చు. దయచేసి మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ మన ఇష్టమైన పార్టీకి ఇష్టమైన వాళ్ళు ఇట్లా ఇష్టమైనట్టుగా ఓట్లు వేసుకోండి. కానీ ఎవడో పెత్తందారుని తీసుకొచ్చి ఓ పక్కేమో 5 నిమిషాల దూరంలో ఉన్న కృష్ణప్రసాద్ని పట్టుకొని 5 ఏళ్ళు శాసనసభ్యులుగా ఉన్న కృష్ణప్రసాద్నేమో స్థానికేతరుడు అంటున్నారు. రెండో పక్కేమో ఎవరో కానాలు వేసే వాళ్ళని జేబులు కొట్టే లుంగి బ్యాచ్లు తెచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళతో వీళ్ళ మీద పెత్తనం చేయించాలంటున్నారు. పూర్తిగా ద్వంద్వ వైఖరి, భిన్న వైఖరి. ఇది గ్రహించాలని కోరుతాను.